హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఎమీటో. నేను మీ శిరీషాని. ఈరోజు టేస్టీ దొండకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా హాఫ్ కేజీ దొండకాయల్ని శుభ్రంగా కడిగేసి ఇలా నిలువుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 15 నుండి 20 వరకు వెల్లుల్లి రెబ్బలు, 1 కట్ చేసిన టొమాటో, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 70% మగ్గించాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండండి. చూడండి, ముక్కలు ఇలా 70% మగ్గిన తర్వాత మిక్సీ చేసుకున్న పేస్ట్ ని వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని, సరిపోకపోతే మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని బాగా వేగనివ్వాలి. అడుగు మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు బాగా వేగనివ్వండి. చూడండి, ఇలా వేగిన తర్వాత చివరిగా పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. అంతే, టేస్టీ దొండకాయ ఉల్లికారం రెడీ. దొండకాయని టేస్టీగా తినాలనుకుంటే ఇలా ప్రిపేర్ చేయండి. ఎవరైనా ప్లేట్ మొత్తం ఖాళీ చేయాల్సిందే. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ టేస్ట్ చేసిన వాళ్ళు తప్పకుండా వన్స్ మోర్ అనాల్సిందే. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సిరీస్ ఎమీటోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.